మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జక్కన్న తర్వాత నువ్వే అంటూ కొరటాలని ఆకాశాన్ని ఎత్తేశారు అంతా. అప్పటి వరకు వచ్చిన సినిమాల సక్సెస్ లు పలికించిన మాట అది మరి. కానీ ఆచార్య అడ్డంగా పోవడంతో వచ్చిన పేరు కాస్త తుస్సుమంది. అదలా అంటే ఎలాగో అలా దేవరతో హిట్ కొట్టేసినప్పటికీ దేవరా 2ని తారక్ సైడ్ చేసేంతగా. మరి నిజంగానే దేవరా 2 షెడ్కి వెళ్ళిపోయిందా? కొరటాల వారు మరో హీరోని వెతుక్కోవాల్సిందేనా? కొరటాల వారిని కష్టాలు మరింత చుట్టుముట్టినట్టే కనిపిస్తున్నాయి. పెన్ పక్కన పెట్టి మెగాఫోన్ పట్టేసిన ఈ స్టార్ డైరెక్టర్ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అంటూ వరుస సక్సెస్ చూడడంతో అంతా సాఫీగానే సాగిపోయింది. జక్కన్న తరువాతే ఫ్లాప్ చూడని డైరెక్టర్ నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేశారంతా. కానీ చిరు, చరణ్లని కలిపి చేసిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద బకెట్ తనేయడంతో పొగిడిన వాళ్లే పొడిచే పరిస్థితి. అయితే ఆచార్య డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి చేసిన దేవరా సూపర్ హిట్ అయి ఏకంగా 500 కోట్ల క్లబ్లోకి చేరిపోవడం, ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో కొరటాల మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే కనిపించింది. ఇక తారక్ దేవరా టాపిక్ వచ్చినప్పుడల్లా పార్ట్ 2 పక్కా అని హింట్ ఇవ్వడం, దేవరా 2 స్క్రిప్ట్ లో కొరటాల బిజీ అయిపోవడం చూసి సీక్వెల్స్ ఫిక్స్ అనుకున్నారు మూవీ లవర్స్. కానీ సినిమా అసలు పట్టాలెక్కే ఛాన్స్ ఏమాత్రం లేదని, దాని బదులుగా మరో సాలిడ్ సినిమాని ప్లేస్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారన్న టాక్ నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతోంది. అయితే ఇంత జరుగుతున్నా తారక్, కొరటాలలో ఎవరూ మళ్లీ ఈ సినిమాపై అప్డేట్ వదలకపోవడంతో ఇదే నిజమని నమ్మాల్సిన పరిస్థితి. ఇక మరోవైపు కొరటాల కుర్ర హీరోలు అయిన రామ్, నాగ చైతన్యకు ఈ మధ్యనే కథలు వినిపించాడని, డైరెక్ట్ చేయకుండా షో రన్నర్ గా ఉంటానని చెప్పినప్పటికీ ఇద్దరు ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశారని టాక్. అంటే ఎలా చూసినా ఇప్పుడు కొరటాల వారికి కష్టకాలమే. ఒక్క ఫ్లాప్ ఫేట్ ఎంతగా మారుస్తుందో కొరటాల బెస్ట్ ఎగ్జాంపుల్. చూడాలి మరి కొరటాల పని అయిపోయిందంటున్న వారికి ఆన్సర్ ఇస్తూ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో. For more videos like this, subscribe Big TV channel.